ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ ఇందాక మా గౌరవ సభ్యులు చెప్పారు, వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు, అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టారు. పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష. 13కి 2 లక్షల రూపాయలు ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం, వెనకేసడం, కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని విధంగా అరికట్టాము, దాని విధంగా రాకుండా చూసుకుంటాము, లేకపోతే రాష్ట్రంలో జిల్లా ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కానీ దీనివల్ల ఏంటవుతుందంటే అధికారులకు అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష. ఉండదు, మనమే ఒత్తాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే, ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు. నేను వెళ్ళాను అధ్యక్ష, ప్రత్యక్షంగా 2 సార్లు పోయి చూశాను అధ్యక్ష. అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు, వీళ్ళు పిహెచ్సీలో చేస్తానని చెప్పి పిహెచ్సీలో మార్పించాం అధ్యక్ష. ఇవన్నీ చేసిన మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష, వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేటివే లేదు, డైరీ జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేం అధ్యక్ష. ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాచారం తెప్పించుకొని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేషన్ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము, రెక్టిఫై చేస్తామని చెప్పారో, దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చేయకపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దానివల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ నటుంది చైర్మన్ గారికి ఇది మీరు కూడా దీన్ని పంపించడానికి ఎక్స్క్యూషన్ కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీని మీద ఒకసారి మరీ ఆలోచించి ఒక పెద్ద మంది, ఎందుకంటే సంఘటన జరిగిందండి, ఎలా జరిగింది, దాని జరగకంటే ఏం చూసుకోవాలి, 2 విషయాలు ఆలోచించుకోవాలని, ఏకంగా జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష. దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా మెంబర్స్ ఉన్నారు, తర్వాత చెప్తారు. ఇప్పుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. అసలు ఈ డయేరియా, కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది. అసలు ఎంతమంది చనిపోతున్నారు, 100 మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష. వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ఫస్ట్ మరణమేమో సెప్టెంబర్ 20వ తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష. ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీకి అంటే 22 రోజులు అయ్యింది, అప్పటికి ఇంచుమించు 14 మంది వరకు చనిపోయారు అధ్యక్ష. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళని పరామర్శించాకే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా, హోమ్ మినిస్టర్ గారైనా, లేదా ఆరోగ్య శాఖ మంత్రి అంతవరకు వెళ్ళలేదు అధ్యక్ష. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. దగ్గరలో 20 కిలోమీటర్లు విజయనగరం హాస్పిటల్స్ ఉన్నాయి, వైజాగ్ కూడా దగ్గరలో, అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అధ్యక్ష. అంటే ఎంత సిగ్గుచేట అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష.
అలాగే తీసుకుంటే ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం ఏంటి అధ్యక్ష? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే అసలు ఉన్న సంఖ్యని, చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో 8 మంది అంటారు, పవన్ కళ్యాణ్ గారు 10 మంది అంటారు. అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి, ఇది వాటర్ వలన వచ్చింది, అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి, వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప. ఎందుకు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ వెళ్ళలేదు అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంత నిర్లక్ష్యం చేసిన అధికారులకి శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. పరిహారం కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. అసలు ఎవరైనా అధికారుల మీద చర్య తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. తీసుకోకపోతే చర్య తీసుకోవాలి, అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. లక్ష్మణరావు ఇంకా మీకు ఇంకో సప్లిమెంటరా? విజయనగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ళలో కూడా అతిసార వ్యాధి సంభవించి అనేక మంది మరణించారు అధ్యక్ష. మంత్రి నారాయణ గారు దాచేపల్లి 2 పర్యాయాలు వచ్చారు అధ్యక్ష. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా జగ్గైపేట వచ్చారు. మీ ద్వారా నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, జగ్గైపేటలో కానీ దాచేపల్లిలో కానీ పిడుగురాళ్ళలో కానీ ఎంతమంది మరణించారు, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించారని మీ ద్వారా మంత్రి గారు అన్నాడు. ఓకే మంత్రి మీరు చెప్పిందని ఇంక చెప్పలేదు కదా, మీరు అధ్యక్ష, లేదన్నాడు. గౌరవ సభ్యులు బొత్స గారు మాట్లాడుతూ అతిసార వల్ల మరణాలే జరగలేదని నేను అన్నట్లుగా చెప్పారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారని చెప్పాను అధ్యక్ష. కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైంది కాదు అధ్యక్ష. రెండవది, ఈ 13వ తేదీ మొదటి కేసు వచ్చింది అధ్యక్ష గుర్లాలో. వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా 89 గ్రామాల్లో వెంటనే ప్రబలి 14వ తేదీకి పండుగ రోజు తర్వాత రోజు కేసులు ఎక్కువ వచ్చాయి. మొత్తం 201 కేసులు వచ్చాయి అధ్యక్ష. వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిల్లో అట్లే రెఫరల్ హాస్పిటల్లో కేజీహెచ్లో పంపడం జరిగింది. ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్లు వెళ్ళి ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది. 55 మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది. మొత్తంగా కలిసి 4 దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష. ఆ సమయంలో మొత్తం 10 మంది చనిపోయినట్టుగా ఆ గ్రామాల్లో వస్తే ఈ డయేరియా కారణంగా 4 చనిపోయారు అధ్యక్ష. ఇది దాని సమాధానం అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 19వ తేదీ దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష. 19వ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇళ్లకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష. దాని తర్వాత నిద్రలోంచి మేల్కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్లు చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష. స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 10,35,000 డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష. 10,35,000 డయేరియా కేసులు అధ్యక్ష. ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. సంబంధిత మంత్రులు కూడా ఇక్కడ సందర్శించిన లేవు అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలను వక్రీకరించి చెప్పడం నాకు అలవాటు లేదు అధ్యక్ష. చావుల్ని కూడా వక్రీకరించి చెప్పే అలవాటు కూడా లేదు అధ్యక్ష. ఎక్కడో సానుభూతితో చనిపోతే ఎవరెక్కడ చనిపోయినా ఖాతాలో వేసుకునే అలవాటు మా కూటమిలో ఎక్కడ ఏ పార్టీకి కూడా లేదు అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటి అధ్యక్ష? అందరు అడిగారు గౌరవ సభ్యులు, వాళ్ళ ప్రశ్న అడుగుతూ వాళ్ళే సమాధానం కూడా చెప్పారు. ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైన నీరు అధ్యక్ష. గుర్లా ఉదాహరణ తీసుకుంటే గుర్లలో చెంపా నదిలో బహిరంగ మల విసర్జన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ల్యాబొరేటరీలు మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ మల విసర్జనకు పోతున్నారు. ఆ కారణంగా వాటర్ కలుషితం అవుతుంది. 5 సంవత్సరాలుగా సోర్స్ దగ్గర కానీ
డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా క్లోరినేషన్ జరగట్లేదని కానీ క్లీనింగ్ జరగట్లేదనేది మా టీములు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో కానీ ఇతరత్ర టీముల వల్ల కానీ జరిగిన అంటే 5 సంవత్సరాలుగా ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల పైప్ లైన్ల కారణంగా లీకుల కారణంగా ఈ కలుషితం వాటర్ కలుషితం ఆ కలుషితమైన నీరు తాగి ప్రజలు ఇవాళ డయేరియా బారిన పడుతున్నారనే విషయం మనం గుర్తించాలి అధ్యక్ష. మూల కారణం అదే అధ్యక్ష. మూల కారణం 5 సంవత్సరాలుగా పైప్ లైన్ల నిర్వహణ చేయలేదు. ఆ పైప్ లైన్లన్నీ కూడా ఈ మురుగు కాలువల్లో వెళ్తున్నాయి. దాని కారణంగా మురుగునీరు వాటిలో కలవడం కారణం ఇది అవుతుంది. ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ ఫీకల్ కంటెంట్ కలవడం వల్ల కలరా కేసులు కూడా వస్తున్నాయంటే 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు గతంలో కలరా కేసులు పూర్తిగా రాష్ట్రం నుంచి లేవు అధ్యక్ష. ఇవాళ కలరా ఇది కూడా కనిపిస్తుందంటే 5 సంవత్సరాల్లో దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు కూడా గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు అడుగుతూ విజయనగరం జిల్లాలో ఏనాడు ఇటువంటి డయేరియా కేసులు లేవని చెప్పారు అధ్యక్ష. 5 సంవత్సరాలు అక్కడ ఉండి అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటున్న వాళ్ళు పేదలకు మరుగుదొడ్లు ఎందుకు లేవు అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అధ్యక్ష. దేని కారణంగా ఆ విజయనగరం జిల్లాలో పేదలు బహిరంగ మల విసర్జనకు పోతారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని సమాధానం చెప్తే నేను కూడా సంతోషిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు చెప్పారు విజయనగరం జిల్లాలో కేసులే లేవని. ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష 25,994 డయేరియా కేసులు విజయనగరంలో మాత్రమే వచ్చాయి అధ్యక్ష. 2020 సంవత్సరంలో అధ్యక్ష 18,965 వచ్చాయి. అధికారికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన సంఖ్యలు అధ్యక్ష. తర్వాత 2021లో 9,806 ఉన్నాయి అధ్యక్ష. ఇంకా తర్వాత చూసుకుంటా పోతే తగ్గిస్తా పోయారు సంఖ్యను. కానీ ఒక్కొక్క సంవత్సరంలో 25,000 నుంచి 18,000 కేసులు వస్తుంటే ఏం చేశారు అధ్యక్ష? ఇవాళ విమర్శ చేయడం కోసం ఇవాళ ఏదో సామెత ఉంది కదా, ఎక్కడైనా దొరికితే దాని మీద ఏదైనా వేరుకుందామని పోయేలాగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. 12వ తేదీ 13వ తేదీ జరిగితే 19వ తేదీ వెళ్ళారు. మేము ట్వీట్ చేయడం వల్ల అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా. ఇంకోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు అధ్యక్ష. ఒక అంటున్నది అంటే ఆరోగ్య శాఖ మంత్రి రాలేదని. అయ్యా జగ్గయ్యపేట జరిగినా దాచేపల్లి జరిగినా ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం తరపున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నప్పుడు సరే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తామన్నారు, వెళ్ళారు. ఆయన అక్కడ దాతృత్వం అధ్యక్ష. దాతృత్వం ఆయన నుంచి తను చనిపోయిన కుటుంబాలకి ఇస్తానని చెప్పడం. ప్రభుత్వము ఎక్స్గ్రేషియా డయేరియా కేసుల్లో ఎక్స్గ్రేషియా ఇచ్చిన దాఖలాలు లేవు, ఆ ప్రొవిజన్స్ కూడా లేవు అధ్యక్ష. ఒకసారి ఏమన్నా 5 సంవత్సరాల్లో ఇన్ని 10,35,000 కేసులు వచ్చాయి, దాంట్లో చావులు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా ఎక్స్గ్రేషియా ఇచ్చిన సందర్భాలు ఉంటే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. అటువంటి దాఖలాలు లేవు, అటువంటి ప్రొవిజన్ కూడా లేని దీంట్లో ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం లేదు. తర్వాత గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు అడిగారు అధ్యక్ష. జగ్గయ్యపేటలో కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా ఇదే కారణం. జగ్గయ్యపేట షేక్ మహమ్మద్ పేటలో కూడా ఈ రకంగా కేసులు రావడం జరిగింది. దాంట్లో ఇద్దరు అక్కడ డయేరియా కారణంగా చనిపోయారు. మేము అధికారికంగా ఆనాడే చెప్పాం. దాచేపల్లిలో కూడా 10 మంది బారిన పడితే ఒకరు దాచేపల్లిలో కూడా డయేరియా కారణంగా మరణించిన విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష.